నిన్నైతే మనం సాటర్డే ఎపిసోడ్ చూడడం జరిగింది. నాగార్జున అయితే వచ్చి అందరిని మంచిగా వేసుకున్నాడు. నాకు హ్యాపీ అనిపించింది. కానీ అది సరిపోలేదు డోసు, ఇంకేసుకోవాలి. ఎందుకంటే సోనియాకి అంతా చెప్పినా ఒక్కసారి కూడా చెప్పలేదు విష్ణుప్రియ ట్యూషన్లా. అట్లా ఉంటుంది సోనియాతో తెలిసి నాకు. ఇంకొకటి యష్మి గౌడ ఆమె మహానటి అని చెప్పచ్చు. ఆమెకైతే మహానటి అని ఇవ్వచ్చు మ్యూజిక్ ఒకటి. అట్లా యాక్టింగ్ చేసింది ఆమె అయితే సూపర్. అది అంటే నేను రియల్ అని చెప్పి అట్లా వీడియో ప్లే చేయగానే అని భలే ఏడిసింది అబ్బా, మహానటి నిజంగానే. అండ్ నెక్స్ట్ మణికంఠ సూపర్ గేమ్ ఆడిండు. నిఖిల్ కూడా మంచిగా ఆడిండు. మళ్ళీ అభయ్కి ఇవ్వచ్చు. అభయ్ మంచిగా ఆడిండు. అభయ్ ఏంటంటే జస్ట్ చీఫ్ అయినట్టు. సూపర్, మంచి విషయం అది. శేఖర్ బాషా డల్ అయినా నిజమే, ఏదైతే చెప్పిందో అది నిజమే. ఈ చీఫ్స్ అయితే రెండు పోయినాయి చూసిల్లా. ఎవరికి పోయినాయి అంటే నైనికకును యష్మికి పోయినాయి. యష్మికి ఖచ్చితంగా పోవాల్సిందే, ఆమెకున్న యాక్టివిటీ ఖచ్చితంగా పోవాలి. నైనికకి ఎందుకు పోయిందంటే నైనిక ఫిట్ కాదు దానికి. ఆమె ఏజ్గా ఆమె మెచ్యూరిటీ నాకు తెలిసి కొంచెం ఫిట్ కాదు. ఆ చీఫ్ అనే ఒక అంత పెద్ద అంటే ఒక తీసుకున్నప్పుడు ఆమె దాన్ని కరెక్ట్గా న్యాయం చేయలేకపోతుంది. సో ఆమెకు పోవడం బెటర్. అంటే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి కొంచెం ఆమె చూసి తర్వాత తీసుకుంటే మాకు బెటర్ ఉండు. కానీ ఈ టైంలో మాకు పోవడమే బెటర్. సో ఓకే, నిఖిల్ ఇద్దరితోనైనా బాగా ఆడాడు. సో నిఖిల్కి ఉంది. నేను నాగార్జున అయితే వచ్చి అందరికి బాగా చెప్పిండు, సోనియాకి బాగా చెప్పిండు. కానీ సోనియాకి ఎంత చెప్పినా అంతే, ఆమెకు అర్థం కాదు తెలుసు. ఆమె క్యారెక్టరే వేయడం అది చూస్తేనే అర్థమవుతుంది. ఈ అసలు నాకు నచ్చని కంటెస్టెంట్స్ మనకంట వెళ్ళిపోయింది అబ్బా. మనకంట ఓకే ఇప్పుడు వెళ్ళిపోయిండు. యష్మిని సోనియా వీళ్ళిద్దరు నాకు అసలు చూస్తూనే మంట రేగుతాను నాకైతే. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టరేషన్ అట్లున్నది. వాళ్ళు ఇలాంటి క్యారెక్టర్స్తో ఎట్లుంటారో అవసరం నాకు అర్థమయ్యట్లేదు. అంటే వాళ్ళే ఒక ఏదో ఫీల్ అయిపోతుండు. అది ఎన్ని రోజులు సాగది, వస్తాను బయటకు వచ్చేస్తాను, అది తెలిసిన విషయమే. నాకు హౌస్లో బెస్ట్ అనిపించింది అయితే విష్ణుప్రియ తన వైజ్గా తను చెప్పే తను ప్రతిదీ చాలా స్పోర్టివ్ అని కామెడీ తీసుకుంటుంది. నిజంగా అంత పెద్ద మాట నమ్మ కామెడీ తీసుకున్నది. తనకున్న ఫేమ్ అవన్నీ ఉన్నాయి. సో అలాంటి ఫేమ్ ఉన్నప్పుడు కూడా తను ఎంత నీట్గా ఒదిగి ఉంటుంది. కానీ వీళ్ళు ఏమైనా చక్కగా తెలియదు కదా వీళ్ళ పేర్లు కూడా. కానీ వీళ్ళ యాక్టివ్ మాత్రం ఎక్కడో ఉన్నది. యాక్టివ్ ఉండాలి, ఉండద్దని చెప్పట్లేదు. కాకపోతే అది ఎక్కడ ఉండాలి, ఎట్లుండాలి అన్నది అలా తెలిసి ఉండాలి. అలా తెలియకుండా ఉన్నది అంతే. కనీసం సోని ఒకసారి చెప్పింది, విష్ణుప్రియకు చెప్పలేదు. ఓకే సార్ నేను ఉంటా సార్, నేను చూసుకుంటా సార్. ఏంటమ్మీది. ఎలిమినేషన్ విషయానికి వస్తే మన శేఖర్ బాషా అయితే ఎలిమినేట్ అయిపోయాడు. అది కొంచెం చెప్పడానికి బాధగా ఉండే. నేను ఫస్ట్ షాక్ అయినా, అంటే శేఖర్ బాషా ఎందుకు వెళ్ళిపోతాడు అని చెప్పి కొంచెం షాకింగ్ న్యూస్ ఉండే. కానీ మనం అనుకుంటే అయిపోయి మనం ఓటేలా కదా. నేనే ఓటేయలేదు శేఖర్ బాషాకు. అట్లనే చాలామంది వేయలేదు అనుకుంటే, నువ్వు ఓట్లు ఓటలే అనుకున్నాక వేయలే కావచ్చు, అందుకోసమే ఎలిమినేట్ అయినట్టున్నాడు. ఎలిమినేట్ అయినా కొంచెం ఆయన హ్యాపీ న్యూస్ అయితే ఉంది కదా, ఎట్లా అలా కొడుకు పుట్టినని చెప్పి ఆయన చూస్తాడు. అంటే ఎవరికైనా ఉంటుంది కొడుకు పుట్టిన అంటే చూడాలని ఒక ఆశ ఉంటుంది. సో దానికైనా వెళ్ళిపోవడం మంచిదే తీయండి. కాకపోతే ఆయన ఇప్పుడు హౌస్లో ఎంటర్టైన్మెంట్ అంత లేదు. అయినా కొంచెం ఇస్తాను ఎంటర్టైన్మెంట్. అది బ్యాడ్ జోకో గుడ్ జోకో తర్వాత విషయం. కొంచెం అయితే ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తాడు. ఇక వెళ్ళిపోతే మరి ఇంకా హౌస్ ఎట్లుంటుందో నాకైతే అర్థమయ్యట్లేదు. ఆదిత్య ఓం అయితే చాలా అంటే చాలా వీక్ ఉన్నాడు. ఆయన అసలు ఈ వీక్ ఎవరైతే గేమ్స్ ఆడుతారో వాళ్ళే ఇంకో నెక్స్ట్ వీక్ ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ ఇక ఇప్పుడు శేఖర్ బాషా వేయండు కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ ఎవరికి వేయాలో వాళ్ళకే ఇస్తాను. మిగతా వాళ్ళు బెప్ప అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండదు కదా, అందరు నాలుగు అనుకుంటారు. ఎందుకంటే శేఖర్ బాషా ఓట్స్ ఎట్లా పడతాయి, వేటోళ్ళకి వేద్దామని చెప్పి వేసిండు. కానీ ఇప్పుడు శేఖర్ బాషాని రిజల్ట్ చూసినాం కాబట్టి మనం ఆడియన్స్ కొంచెం జాగ్రత్త పడి ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఓటేస్తాము. సో ఈ వీక్ అంటే నెక్స్ట్ వచ్చే వీక్ ఇప్పుడు ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళే హౌస్లో ఉంటారు, మిగతా ఖచ్చితంగా వెళ్ళిపోతారు. కానీ శేఖర్ బాషా పోవడం అయితే కొంచెం మిస్సింగ్ మనం కూడా. ఎందుకంటే మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది ఆయన ఒక్కడే. ఆయన వెళ్ళిపోతానంటే కొంచెం బిగ్ బాస్ తలుచుకుంటేనే కొంచెం బాధేస్తుంది. ఎందుకంటే బేబక్క శేఖర్ బాషా వీళ్ళే బాగుండే. కాకపోతే బేబక్క అప్పుడే 2 డేస్గా స్లో అయిపోయింది. శేఖర్ బాషా 1 వీక్ ఆడిండు, 1 వీక్ స్లో అయిపోయాడు, డల్ అయిపోయాడు. ఇప్పుడు అది వెళ్ళిపోయాడు. సో కొంచెం కష్టమే. ఇక మనకంటే అయితే కొంచెం ట్రై చేస్తుంది కామెడీ చేయడానికి.
చూద్దాం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అనేది. కిరాక్ సీత చాలా బాగా ఆడేది గేము. అమ్మ గురించి నేను చెప్పలేదు అనుకుంటా నేను ప్రీవియస్ ఎపిసోడ్స్లో అదే మనం మాట్లాడిన విషయాలలో. కిరాక్ సీత బాగా ఆడుతుంది గేము. ఇవాళ ఏదో స్పెషల్ సర్ప్రైజ్ అని చెప్పిండు నాగార్జున పోయేటప్పుడు. మరి అది ఏంటో ఏమో తెలుసుకోవాలి మనం కూడా. నాకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి అయితే, తెలుసుకుందాం. కానీ నాకైతే యష్మికును ఆ సోనియాకి ఇచ్చిన డోస్ అయితే సరిపోలే. ఇంకా సోనియాకి అయితే బాగా ఆ డోస్ సరిపోదు. సెకండ్ వీక్ అని చెప్పి ఏదో ఇచ్చినట్టు నాగార్జున, కానీ సోనియాకి కొంచెం డోస్ ఇవ్వాల్సిందే. ఆమె అసలు లైన్లో పడే వ్యక్తిలా లేదా అంటే ఆమె ఏంటంటే చెప్పి ఆమె కొంచెం క్యాటగరీస్ అంటే నేను పత్తి ఎత్తు వీళ్ళంతా వేరే అనే కేటగిరీలో ఉంది ఆమె. అంటే ఆమె ఫ్యామిలీ అంటే ఇలా ఫ్యామిలీ ఉండరా, సరే ఫ్యామిలీ లేదనుకో. ఆమె యాక్టింగ్ ఆమె ఏమో చేస్తుంది. ఆమె గురించి అంటే ఆమె ఏదో టీవీలో చూసి నువ్వు అంటే బ్యాడ్ అనుకుంటే ఎట్లా. సోనియాకి అయితే నిజంగా ఒక మెంటల్ బిహేవియర్ కరెక్ట్ లేదా మాకు చెప్పాలంటే. ఎవరితో పెట్టుకున్నామో తెలియదు ఆమెకు. ఇంకా ఆడపిల్ల అన్నది ఆడపిల్లవే ఆడపిల్లి కూడా కాలే రేప్ అని అంటే ముందు అన్న గేమ్లో అయితే వాళ్ళ చీఫే ఆమె తీసుకుపోయి ఎట్లా పెట్టింది. ఆడపిల్ల ఎక్కడ ఉంటుంది అక్కడే ఉన్నది ఆమె ఆడపిల్లట. ఏ పంటే కిరాక్ సీత నైనిక అంది ఆడపిల్ల అని చెప్పి కిరాక్ సీత. నిజంగా కిరాక్ సీత ఆడపిల్లి, ఈ సోనియా కాదు. ఇగో ఏదైనా మనం అనుకుంటే రాదు. అది మా పక్కోళ్ళు మనం అంటేనే అది వస్తుంది అన్నట్టు. ఆ పేరైనా ఏమైనా కానీ ఈమె ఆడపిల్ల అని చెప్పుకున్నది ఆడవన్నది పోయి అక్కడ ఉంటుంది సోనియా. ఇక బిగ్ బాస్ గురించి చెప్పాల్సిన బిగ్ బాస్ గురించి ఏం చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అయితే కొంచెం లెస్సే ఉంది. ఆ ఫ్రైడే ఎపిసోడ్ మనం చూసింది ఏదైతే ఉంది టీవీలో, అలా ఏముంది అసలు అలా అది మిల్క్ ప్రమోషన్ తప్ప అలా ఏమనిపించింది నాకైతే. ఒక విష్ణుప్రియను మనకంటే ఇది కొంచెం అంటే అదే సమానం దాచిపెట్టినందుకు కొంచెం ఆయన విషయం అది పర్లేదు అనిపించింది. అట్లా విష్ణుప్రియ మంచి అనిపించింది. అంటే ఉన్న దగ్గర కేసు లాస్ట్కు ఓకే అంటే ఓకే నవ్వుకున్న విషయం అట్లా ఉంటే బాగా అనిపిస్తుంది లోపల. అంటే మొత్తం చెప్పేసింది ఆమె ఏం చెప్పిన మొత్తం కక్కున్నది. మైండ్లో ఉన్న హార్ట్లో ఏం లేదా మాకు, మొత్తం కక్కున్నది చెప్పేసింది. అట్లా ఉండాలి విష్ణుప్రియ. నిజంగా మంచిగా అనిపిస్తుంది ఆమె చూస్తా అంటే. ఆమె క్యారెక్టరేషన్ చూస్తుంటే మస్తు అనిపిస్తాను. అంటే అలా కామెడీగా ఎట్లా మనకు టీవీలో ఎంటర్టైన్మెంట్ చేసేదో ఇక్కడ కూడా మంచిగా ఉంటుంది. ఆమె పర్సన్ వైజ్గా మనది మంచిగా ఎంటర్టైన్మెంట్ అట్లా కూడా చేస్తుంది, ట్రై చేస్తుంది ఆమె. కానీ ఆమె చూసుకోలేదు. ఆమె కామెడీ చేద్దాం అనుకుంటే దాన్ని ఆల్టర్నేట్ కామెడీ అని చెప్పి సోనియా అక్కడే ఆపేసింది. ఆమె కూడా ఇంట్రెస్ట్ దొబ్బింది కామెడీ ఎలాంటివి చేద్దామంటే మళ్ళీ ఎవరు ఫీల్ అవుతుందో ఏమో అని ఒక భయం ఆమెకు పట్టుకున్నది. అంటే నడుస్తూనే ఉంది కథ అయితే. సరే చూద్దాం. ఇక నీ శేఖర్ భాష అయితే ఈరోజు ఎలిమినేట్ అయిపోయిండు. అది కొంచెం నెక్స్ట్ బిగ్ బాస్ ఎట్లా అనేది కొంచెం అనిపిస్తుంది. అంటే బిగ్ బాస్ చాలా వీక్ ఉంది. అయితే ఇంకొక ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది ఏంటంటే బిగ్ బాస్ 2.0 అనేది కూడా స్టార్ట్ అవ్వబోతుంది. అంటే ఏదైతే అప్పుడు మన బిగ్ బాస్ 7లో చూసినామో, అంటే అంబాటి అర్జున్ కానీ మళ్ళీ రితిక రీఎంట్రీ ఇచ్చింది కానీ నైని పవన్ ఇచ్చింది కానీ, అంటే ఇంకా వేరే కండిషన్ పేరు వస్తలేదు. వాళ్ళు ఎట్లా ఇచ్చిందో బిగ్ బాస్ 2.1 ఒక ఈవెంట్ మళ్ళీ ఎట్లా వచ్చిందో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అట్లా అక్టోబర్ 5కి మళ్ళీ బిగ్ బాస్ 8 2.0 ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఒక గ్రాండ్ లాంచ్ ఈవెంట్ చేసి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వస్తాయి. మళ్ళీ రీఎంట్రీ కూడా ఏదైనా వస్తుంది కావచ్చు. నాకు తెలిసి వస్తే శేఖర్ భాష మళ్ళీ ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రీఎంట్రీ ఇట్లా ఉంటే లేకపోతే చెప్పలేము. ఇదైతే మ్యాటర్. ఇప్పటిదాకా ఛానల్ ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. అదే ఇవాళ జరిగే సండే ఫండే ఎపిసోడ్ ఏదైనా ఇంట్రెస్టింగ్ అంటే నాగార్జున అయిపోయింది ఏదైనా సస్పెన్స్ ఉంటుందని చెప్పి అదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే రేపు వీడియోలో చేస్తా. లేకపోతే నామినేషన్ వీడియోతో ఎల్లుండి కలుద్దాం. బాయ్.